తుమ్మ కరుణాకర్ రెడ్డి, పనిగిరి విలేజ్, నాగారం మండలం, సూర్యాపేట డిస్టిక్ అండి. ఇప్పుడు నేను స్వస్తిక్ సీడ్ అనేది గత 3 సంవత్సరాల నుంచి పెడుతున్నా. ఇప్పుడు మళ్ళీ 4వ సంవత్సరం కూడా నేను బుకింగ్ చేసుకున్నాను. మొలక శాతం చాలా బాగుందండి. ఇది నారు పోసుకుంటే మనకి మొలక అసలు చావదు. వేరు వ్యవస్థ చాలా బాగుందండి. వేర్లు చాలా కుచ్చులుగా మంచిగా బాగా వస్తాయండి. నేను 20 ప్యాకెట్లు తెచ్చానండి. నేను 20 ప్యాకెట్లు వస్తే నాకు 2.5 ఎకరాలకి సరిపోగా నేను బయట ఇంకొక సేలింగ్ చేశాను. అసలు చావకుండా పోసిన గింజలు పోసినట్టు దక్కినాయి. పెట్టినట్టు చెట్టు మంచిగా ఏనుకుంటాయి. నల్లిని చాలా బాగా తట్టుకుంటుందండి. ఇప్పుడున్న మనకున్న సిచ్యువేషన్లో నల్లికి చాలా తట్టుకునే గుణం, శక్తి ఉంది దీనికి. మంచి హైట్లో దగ్గరికి కాపండి. దీనికి చిక్కటి కాపు, దగ్గర కాపు ఉంటుంది. మనకి రేపు లేబర్ మన కటింగ్ కూలు కూడా చాలా తక్కువ అవుతుంది. మనకి తాలు శాతం అయితే 90% తక్కువ అండి. వేరే సీడ్ మీద చూసుకుంటే ఈ సీడ్ మీద 90% తక్కువ. ఇప్పుడు 3 years నుంచి వేస్తున్నా కదా, చాలా వేరే సీడ్ కూడా పెట్టి చూస్తాను. దాంట్లో 30% 40% తాలు ఉన్నాయి. దీంట్లో అయితే నాకు వచ్చింది ఒక కింటన్నర, 30-35 క్వింటాలు ఏరిన దగ్గర ఒక కింటన్నర తాలు వెళ్ళింది దాంట్లో. ఇప్పుడు మనం చెట్టు పెట్టినాక మామూలుగా మనకి వచ్చుడు దాదాపు 7-8 బ్రాంచెస్ లెక్క వస్తాయి. బ్రాంచులు మంచి ఇట్లా బ్రాంచ్ గుప్ప లెక్క వచ్చి, అదే లెక్కలో మనకు ఒక స్టెప్ కాపబడంగానే మళ్ళీ ఒక స్టెప్పు ఇట్లా 3 స్టెప్పుల మీద పడిపించుకోవచ్చు మనం కాపు. మంచిగా రైతులు కొద్దిగా మంచిగా వడ్డించుకొని దాన్ని చూసుకుంటే 3 స్టెప్పులు గట్టి కాపు పట్టించుకోవచ్చు. కింది నుంచి వెళ్ళి మీది వరకు అదే కాపు, అదే సైజు, అదే లెక్కలో ఉంటుంది. సైజు చిన్నగా అవ్వడం కూడా ఏం లేదండి. మనకి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా వానలు ఎక్కువ అయ్యి మనకి ఒకేలా కొద్దిగా ఏదైనా అనుమాన పని మీద ఉండి మనం వాటర్ ఇవ్వడంలో కొద్దిగా లేట్ అయినా కానీ పూత రాలిపోవడం కానీ అట్లాంటిది ఏది ఉండదు. బెట్టకు తట్టుకొని చెట్టు మంచిగానే ఉంటుందండి. ఏరుకుళ్ళుడు కానీ ఏది వెల్ట్ కానీ ఏరుకుళ్ళుడు ఏది లేదండి. ఇప్పటి వరకు నేను 3 సంవత్సరాల నుంచి పెట్టాను కదా, చూద్దామన్నా కానీ ఎక్కడ ఒక చెట్టు చచ్చిపోయింది తెలియదు. ఇది ఇప్పుడు మనం మెయిన్గా వచ్చే బ్లాక్ ట్రిప్స్, నల్ల తామర కానీ మన మైట్స్, రెడ్ మైట్స్ కానీ ఇది ఇప్పటి వరకు అటాక్ కాలేదు. మంచిగా మనకి ఏ మందు కొట్టినా వీళ్ళు తీసుకొని దానికి మంచి రెస్పాన్స్ అవ్వడం. దీనికి ఇంకొకటి ఏంటిదంటే పండాకు కానీ బూడిద తెగుళ్ళు అనే సమస్య చాలా తక్కువ అండి. అసలు రాదు. వెల్ట్ ప్రాబ్లం లేదండి. వెల్ట్ ప్రాబ్లం ఇప్పుడు 3 years లో అసలు చూడలేదు. మన తెగుళ్ళు, బూడిద తెగుళ్ళు కానీ, కొమ్మ కుళ్ళుడు కానీ, ఇది అసలు కొమ్మ కుళ్ళుడు అనేది ఇంట్లో నేను చూడలేదు. చాలా వరకు ఇప్పుడు వేరే సీడ్ అటు మనం ఒక 15 సార్లు వేరే సీడ్ పెట్టానండి. దాంట్లో కొమ్మ కుళ్ళుడు ఎక్కువ ఉన్నది. నాకు కాయ సైజును బరువు మెయిన్ ఇది వచ్చేసి మనకు వెయిట్లో దీనికి మించిన సీడ్ లేదండి. మనం మామూలుగా వేరే సీడు బస్తా దొక్కి ఇది దొక్కితే ఆ బస్తాకి ఈ బస్తాకి మ్యాక్సిమం 7 నుంచి 8 కిలోల తేడా ఉంటుంది ఒక బస్తా మీద. ఇది మాత్రం వెయిట్లో అయితే సూపర్ వెయిట్. ఇది నేను వేరే రకం ఒక శాంపిల్ చూద్దామని చెప్పేసి ఒక 15 సార్లు పెట్టానండి. దాంట్లో పెరిగిండు, అడ్డమైన పెరుగుడు పెరిగి మన దూరం ఎడం కాబడి కాయ సైజు చిన్నగా వచ్చేసి వెయిట్లు అది మళ్ళీ అందులో సమస్యలు వచ్చేసింది. అట్లా అలకపోవడంతో మన బూడిద తెగులు ఇవి దాంట్లో అటాక్ అయ్యిండే. దీనికి అట్లా చేయకుండా మంచి నిలబడి కాసే గుణం ఉందండి స్వస్తిక్కి. మనం కొట్టే మందులు డోస్ మనం కొట్టేది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్న టైంలో 4 రోజులకు 5 రోజులకు ఒకసారి కొడుతుంది కదా. నేను 8 డేస్కి ఒకసారి అది కూడా చిన్న మందులు స్ప్రే చేసి ఎక్కడ కూడా మనం ముడత సమస్య కానీ ఏది కానీ పూత మాత్రం వచ్చుడు అసలు విపరీతమైన పూత వస్తుంది. మనకి రావడం పూత గన్పులు దగ్గర పూత ఒక్కో దగ్గరనే 3-4 పూతలు ఇట్లా వచ్చి అందులోకి వెళ్ళి 3-4 పూతలు ఒక్కటేసారి మన ఏళ్ళు ఎట్లుంటాయో ఏళ్ళ లెక్క కాపు దిగుతాయి. ఒక్కడే దగ్గర కాపు మంచిగా. ఇప్పుడు నేను గత 3 సంవత్సరాల నుంచి స్వస్తిక్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా నేను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది 4th yearకి నేను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాను. పండుగ ఇది రంగు ఇట్లా ఇదే ఎండినాక ఇంకా మంచి షైనింగ్ వస్తుంది. మార్కెట్కి వెళ్తే మనకి జెండా పాటతోని బరాబర్. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నేను జెండా పాటకి సమానంగా మార్కెటింగ్ చేసుకున్నానండి. వరంగల్ మార్కెట్కి వెళ్తాను నేను. ఇప్పటి వరకు నాకు జెండా పాటనే వచ్చింది కానీ ఎప్పుడు కూడా డౌన్ అయింది లేదండి. కంపెనీ నుంచి వెళ్ళి ప్రతి 4 రోజులు వారానికి ఒకసారి కంపల్సరీ కాల్ చేసి వాళ్ళు మనకి ఇచ్చిన మెడిసిన్ ఉంటుంది దాన్ని స్ప్రే చేయించడం, వాళ్ళు ప్రతి ఒక్కటి కనుక్కొని మనకి ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి మనకి
ప్రాబ్లానికి సొల్యూషన్ చెప్పడం, అంటే వాళ్ళు ఏదైనా ఈ మందు కొట్టండి, ఈ ప్రాబ్లం అంటే ఇది కవర్ ఇట్లా కొడితే కవర్ అవుతుందని వాళ్ళు చెప్పడం. కంపెనీ వాళ్ళైతే ప్రతి వారంకి కంపల్సరీ కాల్స్ వస్తాయి. నేను 2022 నుంచి ఇది స్వస్తికి పెడుతున్నాను. ఆ సంవత్సరం నాకు నేను ఎకరంన్నర వరకు పెడితే నాకు ఎకరానికి వచ్చేసి 35 క్వింటాలు వచ్చిందండి. అంతా నల్లిలో కూడా మనకి తట్టుకొని 35 క్వింటాలు. తాలు మాత్రం 35 క్వింటాలకు 1 క్వింటా 20 కిలోల తాలుగా వెళ్ళిందండి. ఇది అనుకూలమైన సీడ్ మనకి. దాంతోపాటు నేను ఇంకొక 2 రకాలు పెట్టాను. ఆ 2 రకాలని వదిలేశాను. ఇది నాకు ఏప్రిల్ 15 వరకు కూడా మనకి క్రాప్నిచ్చింది. ఇప్పుడు నేను స్వస్తికు వచ్చేసి మనం 2 ఎకరాల ప్లాంటేషన్ చేశానండి. కానీ ఎకరానికి 40 క్వింటాల్ లెక్క 2 ఎకరాల పేరు మీద 80 క్వింటాల్ నేను షూట్కి గ్యారంటీ ఇస్తున్నా. దీనికి ఈ కాపుకు ఇప్పుడు తోటి రైతులు కూడా పక్కపంటి రైతులు కూడా ఉండి వచ్చి చూసి ఇప్పుడున్న సమస్య, ఈ నల్లి సమస్యలో డిసెంబర్లోనే చాలా తోటలు వదిలేశారు. అయినా ఈ టైంలో కూడా మనకి ఈ లెక్కలో ఎక్కడ కూడా ముడత కానీ నల్లి నాకినట్టు ఏర్పవడం, కొసలు ఏర్పవడం కానీ ఏది లేకుండా రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీడ్కి. చాలా పెట్టుబడి తక్కువ. స్వస్తిక్ తేజ అండి. ఇప్పుడు కింద ఒక కాప్ సెట్ అయిపోయి ఇదంతా మళ్ళా మనకి సెకండ్ స్టెప్ అండి. ఏ చెట్టు చూసినా కానీ ఒక్క చెట్టు అని కాదండి, ఏ చెట్టు అయినా కానీ మనకి మొత్తం దగ్గర గంపులు కాయలు ఇక మనకి ఇట్లా దగ్గర ఉంటాయండి. కాపు మనం తెంపుకుంటానికి, రేపు లేబర్ తెంపించుకుంటానికి కానీ ఏదైనా కానీ మనకి రైతులందరూ వేసుకోదగ్గ సీడు. మంచిగా ఇది రైతులకి చాలా పెట్టుబడిలో రైతుకి మంచి లాభసాటిగా ఉంటుంది అండి. స్వస్తిక్ తేజ